హాయ్ అండి. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పత్తిపాటి. ఈ వీడియోలో మరొక రెసిపీ మెంతిపప్పు అయితే చేస్తున్నానండి. ఈ పప్పు కోసం ముందుగా కందిపప్పునైతే తీసుకొని బాగా వాష్ చేసేసుకొని నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టేసుకోండి. ఈ పప్పులోకి ఒక ఆనియన్ అయితే తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. తర్వాత వెల్లుల్లిని కూడా క్లీన్ చేసి పెట్టుకోండి. తర్వాత కావాల్సినన్ని టమోటాలు అయితే తీసుకొని వాటిని కూడా ఇలా కట్ చేసేసుకోండి. మనము మెంతిపప్పులోకి ఎండుమిర్చిని అయితే వేసుకుంటాం కదండి, కాబట్టి ఎండుమిర్చిని కూడా ఇలా రెండుగా తుంచి పెట్టేసుకోండి. తర్వాత క్లీన్ చేసుకున్న చింతపండు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకుంటున్నానండి. కట్ చేసిన కొత్తిమీర అండి, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ అయితే పెట్టేసుకోండి. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర రెండు వేసి కొంచెం ఫ్రై చేసుకున్నానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి వెల్లుల్లి అయితే వేస్తున్నానండి. వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండి, ఇలా ఒక్కొక్కటిగా వేసి కొంచెం ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలండి ప్రతిదీ కూడా. ఇక్కడ ఆనియన్ అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టమాటో కూడా యాడ్ చేస్తున్నానండి అందులోకి. టమాటాను కూడా ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేసేసి ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నానండి. ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసి ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. పసుపు వేసేసి మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును కూడా అందులో వేసేసి ఒక్కసారి కలిపి బాగా ఫ్రై చేయండి. మంటనైతే సిమ్లో పెట్టేసుకోండి. తరువాత వేరొక స్టవ్ మీద ఒక చిన్న కడాయి లాంటిది పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు యాడ్ చేస్తున్నానండి. మెంతులు కూడా కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మెంతుల్ని రెండింటినీ కూడా ఈ కందిపప్పులో ఇలా కలిపేయాలండి. ఇలా చేయడం వలన ఆ మెంతులు అనేది మాడిపోకుండా స్మెల్ అనేది చాలా బాగుంటుందండి మెంతిపప్పు. ఇప్పుడు అన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపి లాస్ట్లో చింతపండు, కట్ చేసుకున్న కొత్తిమీర అండి, ఈ రెండింటిని కూడా వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి. అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసి పప్పు ఉడకడానికి కావలసినంత వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసి కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని విజిల్ అయితే పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టేయండి. ఇక్కడ విజిల్ వచ్చేసినాయండి. విజిల్ కూడా చల్లారిపోయింది. ఇప్పుడు మూతనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక పప్పుగిత్తి అయితే తీసుకొని మెత్తగా అయ్యేంత వరకు పప్పుగిత్తితో బాగా ఎనపండి పప్పుని. పప్పులో ఉన్న ఎండుమిర్చి అంతా కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు పప్పుగిత్తితో అయితే బాగా ఎనిపేయండి. ఇప్పుడు పప్పుకు తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా వేసేసి సాల్ట్ అంతా కూడా బాగా కరిగిపోయేటట్లు పప్పుగిత్తితో బాగా ఎనిపేయండి. ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. ఈ పప్పుకి ఇంకా పోపు అనేది అవసరం ఉండదండి. ఫస్టే మనము పోపు అనేది పెట్టేసుకుంటాం కాబట్టి పోపు అవసరం లేదు. అంతేనండి, చాలా టేస్టీగా ఉన్న మెంతిపప్పు అయితే రెడీ అయిపోయిందండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.